క్రైస్తవులండి యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నేను చాలా వీక్షించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా. బైబిల్ వాక్యానుసారంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవునికి దగ్గరగా ఎలా జీవించాలనే సత్యాలు తెలుసుకుంటున్నాం కదా. మరి కొన్ని శ్రేష్టమైన అంశాలు తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని దేవుని స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున సంఘంలో, సమాజంలో, లేకపోతే దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ ఎవరికి ఎక్కువ విలువ ఉంటుంది అంటే నిజమే, మనుషుల దృష్టిలో కానీ లేకపోతే ఇంకెవరి దృష్టిలో అయినా సరే ఎక్కువ విలువ ఎవరికి ఉంటుందండి? ఒక డబ్బు, అందము, లేకపోతే ఐశ్వర్యము. ఈ రోజున అందచందాలు కలిగిన వారిని, లేకపోతే డబ్బు, హోదా, పరువు, ప్రతిష్ట అని చెప్పి గొప్ప వంశము, లేకపోతే వారికున్న కులాన్ని బట్టి, వారికున్న ఆస్తి ఐశ్వర్యాలను బట్టి, వారికున్న పలుకుబడులను బట్టి, వారికి కలిగి ఉన్న హోదా ప్రతిష్టలను బట్టి కూడా చాలామంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే వారికున్న ఆ లగ్జరీ లైఫ్కి సంబంధించిన ఆ ధన భోగాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటే గౌరవిస్తూ ఉంటాం. ఎందుకంటే వారు ఎక్కువగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ధన సహాయం చేస్తూ ఉంటారు, ఎక్కువగా మనకి ప్రోత్సహిస్తూ ఉంటారని చెప్పి చాలామంది ప్రజలు ఎక్కువగా తమకి ధన సహాయం చేసేవారిని ఏం చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా వారిని గౌరవిస్తారు. వారిని చూసిన వెంటనే లెగిచి నమస్కరించడం, లేకపోతే దండాలు పెట్టడం, లేకపోతే వారిని గౌరవించడం, ఇలా చేస్తూ ఉంటారు. అది కామన్గా ప్రజలందరిలో ఉన్న ఒక అలవాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నిజంగా ఎవరికి ఎక్కువ విలువ ఉంటుంది దేవుని దృష్టిలో అంటే, మనుషుల దృష్టిలో మనకి విలువ లేకపోవచ్చు. అంటే ఈ రోజున ఒక ఉన్నవాడికి, లేకపోతే ధనవంతుడికి, లేకపోతే ఒక హోదా కలిగిన స్థితిలో ఉన్నవాడికి, లేకపోతే ఆస్తి ఐశ్వర్యాలు కలిగి, ఒక గొప్ప సంపాదన కలిగి, మరి అందచందాలు కలిగి, ఒక ఫేమ్ కలిగి, లేకపోతే ఒక ఉన్నతమైన గుర్తింపు కలిగిన వ్యక్తికి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో గౌరవం అనేది లభిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున ఏ వ్యక్తులకైతే ఆ గౌరవం లభించట్లేదో వారు దేవుని దృష్టిలో ఎంత విలువైన వారుగా ఉన్నారు అంటే మనం ఆ సత్యాన్ని తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున తక్కువ కులం వారని, లేకపోతే ధనం లేని వారని, లేకపోతే అందచందాలు లేని వారని, లేకపోతే వారి దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవని మరి అనేక మందిని మనం తృణీకరిస్తాం, చిన్న చూపు చూస్తూ ఉంటాం. అంటే వారంటే లెక్కలేని స్థితి, వారు వచ్చినా కూడా గౌరవించలేని స్థితి, వారు మనకన్నా పెద్దవారైనా సరే, చిన్నవారైనా సరే, వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే, మనకంటే గౌరవమైన స్థానంలో ఉన్నా సరే మనం ఏం చేస్తూ ఉంటామంటే వారు మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారు, మనకన్నా తక్కువ కులం వారు, లేకపోతే మనకన్నా తక్కువ స్థాయి వారు, మనకన్నా అందచందాలు లేనివారు, లేకపోతే మనకన్నా ఆర్థిక స్తోమత అనేది లేదు కదా, వీడిని గౌరవించాల్సిన అవసరం మనకు లేదన్నట్లుగా వారు చాలామంది ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారండి. మరి ఒక హోటల్కి తండ్రి కుమారుడు వీరిద్దరూ కూడా చక్కగా ధనవంతులే. మరి ఆ హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు తండ్రి మరి ఆ ఒక డ్రింక్ తీసుకొని మరి ఆ యొక్క ఒక 10-20 ఒక సామాన్య మానవుని వలె మరి ఆ వ్యక్తి ఒక టిప్ చెల్లించడం జరుగుతుంది. మరి అక్కడ అదే వ్యక్తి, వెయిటర్గా ఉన్న వ్యక్తి తన కుమారుడి దగ్గర, ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్స్తో ఒక చిన్న పార్టీ చేసుకొని ఆ ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూడా వేస్ట్ చేసేసి, సరిగ్గా తినకుండా అవి వేస్ట్ చేసి ఆ ధనమంతా కూడా వృధా చేసిందే కాకుండా ఆ వ్యక్తి మరలా ఏం చేస్తాడంటే టిప్ కూడా మరి అధికంగా ఇవ్వడం మరి ఈ తండ్రి గమనించడం జరుగుతుంది. అలా గమనించినప్పుడు ఈ కుమారుడిని సార్ మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చక్కని హోదా కలిగిన వారుగా ఉన్నారు, మీ యొక్క సూటు బూటు చాలా బాగున్నాయి సార్ అని చెప్పి ఆయన ఎక్కువగా గౌరవిస్తారు. మరి ఈ వ్యక్తినేమో ముతక వస్త్రాలు వేసుకున్న వ్యక్తిలో ఉన్నాడు, 10-20 టిప్ ఇచ్చారు, ఏంటి మీరు ఎక్కడ కూర్చున్నారని చెప్పి అన్నట్లుగా అగౌరవంగా చూస్తారు. మరి ఈ యొక్క కుమారుని అయితే చాలా గౌరవిస్తూ ఉంటారు. ఈ స్థితి గమనించిన ఆ యొక్క తండ్రి అక్కడికి వచ్చి, నాయన ఒక్కసారి ఆ తండ్రి ఆ కుమారునితో అంటాడు, ఏంటి సార్ ఇతను మీ కుమారుడు అన్నప్పుడు, అవును నా కుమారుడే నాయన అన్నప్పుడు, ఈయన మీ నాన్నగారా అని చెప్పినప్పుడు, అవును మా తండ్రి గారా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, ఇదేంటి మీ యొక్క తండ్రి గారు ఒక సామాన్య మానవులు ఒక 10-20 టిప్ ఇస్తారు, ఇంత ధనం కలిగిన కొడుకుని పెట్టుకొని మీరేమో మాకు వేలకు వేల రూపాయల
టిప్స్ ఇస్తూ ఉంటారా అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఒక్కటే మాట అంటాడు, నేను కష్టపడి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయడానికి నా కుమారునికి అర్హత లేదు. అర్హత లేకుండా ఆ ధనాన్ని ఖర్చు చేయడం దేవుని చిత్తము కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇదే హోటల్లో కప్పులు కడుక్కునే స్థాయి నుంచి, వెయిటర్ స్థితి నుంచి, ఈ యొక్క హోటల్లో ఒక బాయ్ అంటే ఒక క్లీనింగ్ బాయ్ నుంచి ఎదిగిన స్థితి నాది. మరి నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో నాకు తెలుసు. ఈ రోజున సర్వ సృష్టికర్తైన దేవుని తెలుసుకొని నేను ఇటు ఆశీర్వాదకమైన జీవితాన్ని కలిగి ఉండి, ఇది శ్రేష్టమైన సంపదను కలిగి ఉండి, నేను నా కొడుకు ఒక చక్కని ఒక పాకెట్ మనీలో ఇస్తే దాన్ని వృధా చేస్తూ తన జీవితాన్ని ఇలా వ్యసనం పాలు చేసుకుంటాడని నేను అనుకోలేదని చెప్పి తండ్రి అక్కడ గద్దించినప్పుడు ఆ కుమారుడు అదేంటి నా ఇష్ట ప్రకారంగా నేను జీవించడానికి కానీ, నువ్వు సంపాదించిన సంపాదనలు నేను కష్టపడి అనుభవించడానికి నాకు అవకాశం లేదా, నా ఇష్టం కాదా అని చెప్పి కొంచెం వ్యసన పడతాడు. కానీ ఒక్కసారిగా ఆలోచిస్తాడు. ఈ రోజున యవనస్తులందరూ కూడా ఎలా ఉంటారండి, మా ఇష్టం, మాకు ఇష్టానుసారం మీరు కష్టపడి సంపాదించారు, మీరు కన్నారు కదా, మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుతామని చెప్పి అనేకమైన వ్యసనాలతో కూడిన జీవితాలకి మరి ఎడిక్షన్స్గా బానిసలుగా మారుతారని చెప్పవచ్చండి. ఈ రోజున దురలవాట్లు, ఈ రోజున వారు వయసు రాకముందే అనేకమైన గ్యాడ్జెట్స్ని వినియోగిస్తూ ఉంటారు, ఆ ఫోన్ సిరీస్ని మారుస్తూ ఉంటారు, వీడియో గేమ్స్ అని ఇలాగ అనేకమైనవి తల్లిదండ్రులకు తెలియకుండా అపాయకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని వృధా చేస్తూ ఆ వ్యర్థమైన వ్యసనాలు ఖర్చు పెడుతూ భయంకరమైన వ్యసనాలతో కూడిన పాపపు జీవితానికి బానిసలుగా అవుతారు. అంటే తల్లిదండ్రులు అనేవారు ప్రతి ఒక్క బిడ్డను కూడా గమనించాలి, గుర్తించాలి. మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, ఎట్టి స్థితిలో ఉన్నారు, మన బిడ్డల్ని మనం గౌరవించడం, ప్రేమించడం, విలువనివ్వడమే కాదు, వారి సంఘంలో, సమాజంలో, మరి ప్రజలందరి మధ్య, కుటుంబాల మధ్య విలువ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా, లేదా వారికి విలువనిచ్చే స్థితిలో వారు ఉన్నారా లేదా అని గమనించి వారికి తగిన స్థితిలో వారికి బుద్ధి నేర్పవలసిన జ్ఞానం ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ఉండదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క తండ్రి ఎప్పుడైతే ఆ బిడ్డ గురించి తెలిసినప్పుడు గద్దించి ఆ యొక్క వ్యక్తికి ఒక మాట చెప్తాడు, నేను కష్టపడి సంపాదించిన ధనాన్ని నీవు వృధాగా ఖర్చు పెట్టడానికి నీకు అవకాశం లేదని చెప్పి, మరి ఆ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నట్లుగా, ప్రసంగి గ్రంథంలో ఉన్నట్లుగా ఒకడు పని చేయకుండా భోజనం చేయకూడదు. అంటే ఈ రోజున ఒక వ్యక్తి పని చేయకుండా భోజనం చేయకూడదనే బైబిల్ చెప్తున్నప్పుడు, ఈ రోజున పని చేయకుండా అంటే నువ్వు కష్టపడకుండా వచ్చిన ఆ ధనాన్ని అనుభవించడానికి నీకు అర్హత లేదు. కాబట్టి ఆ అర్హత లేకుండా నీవు ఎవరో ఇచ్చారని, ఏ పాకెట్ మనీ వచ్చిందనో, ఏ తల్లిదండ్రులో లేకపోతే ఏ స్నేహితులో, ఏ బంధువులో నీకు పాకెట్ మనీగా ఇచ్చింది, నీ యొక్క చదువుల నిమిత్తమో లేకపోతే నీ అవసరాల నిమిత్తమో, నీకు కావాల్సిన వస్తువు సౌకర్యాల నిమిత్తమో వారు ఇచ్చారేమో, దానికి మాత్రమే వినియోగించుకోవాలి. కానీ దానిని దుర్వ్యసనాలకు వినియోగించి, లగ్జరీ లైఫ్కి వినియోగించి నీ జీవితాన్ని వ్యసనాపాలు చేసుకొని చెడిపోవడానికి ఆ యొక్క వ్యక్తి నీకు సహకరించట్లేదు అన్న సత్యాన్ని గుర్తించాలి. అంతేకాదు కానీ ఈ రోజున ప్రతి ఒక్క యవ్వనస్తులు కూడా మీరు కష్టపడకుండా, మీరు సంపాదించకుండా వచ్చిన మీకు ఉచితంగా మీకు ఇస్తున్న తల్లిదండ్రుల యొక్క సంపాదనను మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి మీకు హక్కు లేదని దేవుడు ఈ రీతిన మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పని చేయకుండా భోజనం చేయకుండా దేవుడు ఈరోజు నువ్వు కష్టపడి సంపాదించకుండా నువ్వు ఏ రూపాయిని కూడా నువ్వు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు అని దేవుడు ప్రతి ఒక్క బిడ్డను కూడా హెచ్చరిస్తున్నాడు. అంటే మనం కష్టపడి సంపాదించకుండా మనకు ఉచితంగా వచ్చింది ఏదైనా సరే మనం అనుభవించడానికి వీలేదు. దేవుడు మనకి ఉన్నతమైన కృప ద్వారా ఏదో ఒక ఆశీర్వాదకరమైన మేలు ద్వారా కార్యాలు జరిగిస్తే అవన్నీ కూడా చక్కగా మనం అనుభవిస్తాం, ఓకే. కానీ దాన్ని మనం లగ్జరీగా వినియోగించుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా దేవుని చిత్తంలోనే వినియోగింపబడాలి. అంతేకాదు ప్రతి రూపాయి కూడా దేవుడు లెక్క అడిగే స్థితి. సమయమునైనా లేకపోతే దేవుడు ఇచ్చిన ఆస్తి ఐశ్వర్యాలైనా లేకపోతే దేవుడు ఇచ్చిన ధనమైనా ప్రతిదీ కూడా దేవుడు ఒకనొక దినాన మనల్ని లెక్క అడుగుతారు. నీకు ఇంత ధనం ఇచ్చాను కదా, ఈ ధనంలో నీవు ఏం చేసావు, నా కొరకు ఎంత విత్తావు, లేకపోతే నా యొక్క అంటే దేవుని యొక్క పనులకి ఎంత కానుకలు ఇచ్చావు, లేకపోతే దేవుని పనికి నువ్వు ఎంత మరి ధనాన్ని సమర్పించావు, సమయాన్ని సమర్పించావు, లేకపోతే నీ కొరకు నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు చేసుకున్నావు అని దేవుడు ఒక్కసారి మనల్ని ప్రశ్నిస్తే మనం ఎంతో సమయాన్ని, ఎంతో ధనాన్ని మన అందచందాలకి, మన ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి, మనకు కావాల్సిన సుఖభోగముల కొరకే మనం వినియోగించుకోవడం సమయం అంతా కూడా వృధా చేస్తుంది. నిజంగా సమయాన్ని కానీ మనకున్న ధనాన్ని కానీ ప్రభువుకి ఇచ్చేవారంగా ఉంటే దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా
ఆశీర్వదించే దేవుడు అండి. కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని నీవు నేను ఎరిగి ఉండాలనే దేవుడు మనకి శ్రేష్టమైన అంశాన్ని తెలియజేస్తున్నారు. కష్టపడకుండా ఎవ్వరూ కూడా భోజనం చేయకూడదన ఆ మాటలు తీసుకుంటే, అంటే పని చేయకుండా ఎవ్వరూ కూడా భోజనం చేయకూడదు అంటే నీవైనా నేనైనా ఎవరైనా సరే మరి ఈ రోజున అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ హోటల్లో ఉన్న ఆ ధనవంతుడైన వ్యక్తి, నేను కూడా ఒకప్పుడు ఆ క్లీనింగ్ ఆ బాయ్ నుంచి, ఆ కప్పులు కడిగే స్థితి నుంచి, ఒక వెయిటర్ స్థితి నుంచి ఈ రోజున దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఈ ఉన్నతమైన స్థితికి వచ్చాను. ఈరోజు నేను కష్టపడి సంపాదించిన ఈ ధనాన్ని నువ్వు వృధాగా ఖర్చు చేసి నువ్వు ఒక సార్ అని పిలిపించుకుంటున్నావు, గౌరవాన్ని పొందుకునేలా చేసుకుంటున్నావు, లేకపోతే లగ్జరీగా టిప్స్ ఇచ్చేస్తున్నావు. అది నీకు తగదు. ఇది నా ధనం మీద నాకే హక్కు ఉంది, కానీ నీకు హక్కు లేదు. ఇది మరి ఆ యొక్క తండ్రి హెచ్చరించినప్పుడు ఆ యొక్క కుమారుడు కొంచెం వ్యసనపడిన తర్వాత తెలుసుకుంది, నిజమే నేను కష్టపడి సంపాదించిన ధనాన్ని నేను ఖర్చు చేయడానికి నాకు హక్కు లేదు, అర్హత లేదని తెలుసుకుంటాడు. జ్ఞానోదయం కలుగుతుంది. మరి బుద్ధిగల కుమారుడు చెప్పిన మాట వింటాడు కదా. ఆ రీతిగా ఆ వ్యక్తి అప్పటి నుంచి నేను కూడా మీ వల్ల కష్టపడి సంపాదిస్తానని చెప్పి ఆయన ఒక సమర్పణ చేసుకుంటాడు. అంతేకాదు దేవునికి ఇచ్చేవారముగా ఉంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడన్న సత్యాన్ని తండ్రి బోధించడం కూడా జరుగుతుంది. అప్పుడు వారిద్దరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించి, అయ్యా మా జీవితాలు ఏ స్థితి నుంచి వచ్చాయో ఆ స్థితిని మా బిడ్డలకు మేము తెలియజేస్తున్నాం, వారు కూడా మా వలె ఉన్నతమైన స్థితికి ఎదగాలని మేము ఆశించున్నాం అని చెప్పి వారిద్దరూ కూడా సమాధానపడి మరి అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ అంశం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మనం కష్టపడకుండా, మనం సంపాదించకుండా, మనం వ్యర్థంగా ఒక రూపాయినా సరే ఖర్చు చేయడానికి వీల్లేదు అన్న సత్యాన్ని నీవు నేను గుర్తించాలి. అంతేకాదు ఈ ధనం ఉందనో, డబ్బు, హోదా, ప్రభు, ప్రతిష్ట, లేకపోతే ఇలాగ ఒక గొప్ప హోదా కలిగి ఉన్నతంగా ఉన్నారని చెప్పి వారిని గౌరవించడం దేవుని చిత్తము కాదు. కానీ చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే, తక్కువ కులం వాడని, లేకపోతే నల్లగా ఉన్నాడు, లేకపోతే పొట్టిగా ఉన్నాడు, లేకపోతే అందవిహీనంగా ఉన్నారు, లేకపోతే ఏ రోడ్డు పక్కన నివసించేవారు, లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఏ రోడ్ల మూలలో నివసించేవారు అని చెప్పి వారికి విలువ ఇవ్వరండి. వారిని చూసి తృణీకరిస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చూసుకుంటే, అవన్నీ చదవను కానీ ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. ఆ ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు బహుగా సుఖపడుచు ఉంటాడు, లాజరు బహుగా కష్టపడుచు ఉంటాడు. ఆ కష్టపడిన లాజరుకి దేవుని దృష్టిలో ఎంత విలువ ఉందో, మరి ధనవంతుడికి ఎంత విలువ ఉందో ఆ స్టోరీ ద్వారా మనకి అద్భుతంగా వివరించబడుతుందండి బైబిల్ గ్రంథం ద్వారా. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు మనకున్న హోదా, పలుకుబడి, ధన, ఆస్తి, ఐశ్వర్యాలు, అందచందాలను బట్టి గౌరవించవచ్చు, విలువనివ్వచ్చు. కానీ దేవుడు మనకున్న బీద స్థితినైనా, మనకున్న హీన స్థితినైనా, మనకున్న అనారోగ్య స్థితినైనా, ప్రతి కలిమి లేమిలో, మనకున్న ప్రతి కృంగిపోయిన స్థితిలో అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మనల్ని తృణీకరించి హీన స్థితి కలిగిన, చిన్న చూపు చూసినా సరే సర్వ సృష్టికర్తన దేవుడు నీకు నాకు ఈ లోకంలో చూసే వారందరికంటే ఉన్నతమైన విలువను నీకు నాకు ఆ పరలోకంలో ఇవ్వబోతున్నారు. అది లాజరుకి ఇచ్చిన విలువ. మరి ధనవంతుడు అన్ని భోగాలు అనుభవించి మరి ఆ యొక్క వ్యక్తి నరకంలో ఒక మూలకు త్రోయబడినట్లుగా చూస్తున్నాం. కానీ ఏ విలువ లేని ఆ లాజరు ఒక లేమి, దరిద్రతను అనుభవిస్తూ ఏ విలువ కానీ, గౌరవం కానీ, ఏ ఆస్తి ఐశ్వర్యాలు కానీ లేమి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఎలా ఉన్నాడండి? ఆ పరలోకంలో అబ్రహాము నమ్మున ఆనుకొని ఉన్నతమైన గౌరవాన్ని పొందుకునే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం సంపాదించకుండా ఖర్చు చేయడం దేవుని చిత్తము కాదు. అలాగనే ఒక ఉన్నతమైన హోదా కలిగిన స్థితిలో ఉంటేనే గౌరవించడం దేవుని చిత్తము కాదు. కానీ ఎట్టి స్థితిలో ఉన్న, తక్కువ వారైనా ఎక్కువ వారైనా, తక్కువ కులమైనా ఎక్కువ కులమైనా, లేకపోతే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, లేకపోతే అందంగా ఉన్నా లేకపోయినా, హోదా కలిగి ఉన్నా లేకపోతే వారు బీదవారైనా, కలిమి కలిగిన వారైనా, హీనస్థితిలో అనారోగ్య స్థితిలో ఉన్నా సరే వారిని బట్టి దేవుడు ఎక్కువగా ఏం చేస్తున్నారు? విలువనిచ్చేవాడుగా ఉన్నారు. అంటే వారికున్న స్థితిని బట్టి మనుషులందరూ తృణీకరించినా సరే సర్వ సృష్టికర్త దేవుడు నీకు నాకు మనందరికీ, మనం ఎట్టి స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవుడు నీకు నాకు ఎక్కువ విలువనిచ్చేవారుగా ఉన్నారు. ఇక్కడ ధనవంతుడు చూసుకుంటే ఆస్తి సంపాదించుకునే స్థితిలోనే ఉన్నాడు. కానీ ఈ లాజరు సర్వ సృష్టికర్తని యేసేను కలిగి బీద స్థితిలో, హీన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, కృంగుదల స్థితిలో, అనారోగ్య స్థితిలో, కుక్కలు పడేసా రొట్టె మొక్కలు తినే
హీనమైన బ్రతుకును బ్రతుకుచు అయినా సరే దేవుని కలిగిండి, తన హృదయంలో దేవుని కలిగిండి మరణించాడు. ఆ స్థితిని బట్టి ఆ వ్యక్తి ఆ పరలోకంలో ఎక్కువ విలువను గౌరవాన్ని పొందుకున్నాడు. ఈ రోజున అంటే యేసు లేకుండా ఈ లోకమంతా సంపాదించుకుంటాం వ్యర్థం. యేసును కలిగి ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు, ఆ పరలోకంలో సర్వ సృష్టికర్త దేవుని గొప్ప విలువ, గౌరవం, శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు నాకు ఉంటాయని సర్వ సృష్టికర్త దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ లోకంలో నీకేదో గౌరవం లేదని, లేకపోతే నిన్ను ఎవరో తృణీకరిస్తున్నారని, మరి ఒక చిన్న చూపు చూస్తున్నారని, నిన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ఒక న్యూన్యత భావంలోకి, లేకపోతే ఎవరు కూడా నన్ను గౌరవించట్లేదు, ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక మనస్పర్ధ కలిగిన స్థితిలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. కానీ సర్వ సృష్టికర్తన దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనకి ఇష్టము, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాకు విలువిస్తాడు, ఆయన నన్ను గౌరవిస్తాడు ఆ నిత్య రాజ్యంలో అని చెప్పి ఎవరైతే యేసును తమ సొంత రక్షకునిగా తమ హృదయంలో చేర్చుకుంటారో వారు ఎట్టి భేదవారైనా, ఎట్టి హీన స్థితిలో ఉన్నా, ఎట్టి కలిమిలో ఉన్నా, ఎట్టి లేమిలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కృంగుదల్లో ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే ఆ దేవుడే ఆ పరలోకంలో నీకు గొప్ప విలువ, మహిమ, ధన్యత ఇవ్వగల సమర్థుడు. కాబట్టి అట్టి విలువ మరి ఈ లోకంలో మనుషులు చూపించే విలువ కన్నా సర్వ సృష్టికర్తన దేవుడు ఆ పరలోకంలో మనకిచ్చే విలువ మనకి అవసరం కదా. కాబట్టి ఆ విలువను మనం సంపాదించుకునే రీతిగా యేసయ్యని మన హృదయంలో పెట్టుకొని మనం శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారు ప్రభా. ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని యేసయ్యను సంపాదించుకోకపోతే మా యొక్క బ్రతుకు వ్యర్థం. ఈ లోకంలో ఏమీ లేకపోయినా సరే యేసయ్యను కలిగి ఉండి మరణిస్తే నా ప్రభా ఆ పరలోకంలో మాకున్న విలువ, ఆ హోదా, ఆ ప్రతిష్ట, ఆ ఆశీర్వాదం ఎనలేనివి అయ్యా, అవి వర్ణించలేనివి నా ప్రభా, వివరించలేని ఆ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ అటువంటి గొప్ప విలువను మేము పొందుకునే రీతిగా మీ నామాన్ని అంగీకరించి మీ నామమును స్తుతించే బిడ్డలుగా ఉండడానికి మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.